చాలా చాలా పొరపాటు అండి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. శ్రీకాకుళం జిల్లాలో మందస ప్రాంతం ఏరియా, ఉద్దానం ఏరియా. ఆ ఉద్దానంలో చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే అక్కడ త్రాగే మంచినీళ్ళలో అవి స్వచ్ఛత లేక కిడ్నీ ప్రాబ్లంకి దారితీస్తుంది. అక్కడే కాదు, మా కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గంలో ఏకొండూరు మండలము, అట్లాగే గంపలగూడు మండలంలో కొన్ని గ్రామాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అర్థమైంది మీకు? ఆ ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలంటే అక్కడ స్వచ్ఛమైన త్రాగటానికి మంచినీటిని ఏర్పాటు చేయాలి. అది నదీ జలాన్ని శుద్ధి చేసేసి పంపింగ్ చేయాలి అక్కడికి. అది వదిలిపెట్టేసి అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కడతానంటాడు 2000 ఎకరాల్లో బాబు గారు. ఎస్. దేశంలో నేను ఎంపీగా 10 ఏళ్ళు చేశాను. చాలా సమాచారం సేకరిస్తూ ఉండేవాడిని. ఎక్కడా కూడా ప్రత్యేకించి కార్గో ఎయిర్పోర్ట్ అనేది లేదు లేదు లేదు. మామూలు ఎయిర్పోర్ట్లోనే కార్గో టెర్మినల్ ఉంటుంది. అవును. దాంట్లోంచి మనం ప్రయాణికులు వస్తువులే కాకుండా కార్గో వెళ్తూ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ ఇటువంటి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి. పచ్చళ్ళు ఇవన్నీ కూడా. ప్రత్యేకించి కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడా లేదు. బాబు గారికి ఎక్కడ లేని మన దగ్గర ఉంటుంది అంటే అదొక ఆనందం కదా. ఎక్కడ లేదు మనమే కడుతున్నాం అంటే అదొక అది మీరు అన్నట్టుగా ఆయన మైండ్లో అదే ఉంటుంది. కానీ